ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల్లో కొంతమంది పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు ప్రభుత్వము. అయితే మీ యొక్క పెన్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నానండి. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డ్ అనేది ఉంటుంది. ఆ ఐడి కార్డులో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి నెంబర్ అనేది తీసుకొని వచ్చి ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మీ యొక్క పెన్షన్ అనేది ఇన్యాక్టివేషన్ చూపించి పక్కన రిమార్క్స్లో ఏ కారణం చేత మీ యొక్క పెన్షన్ అనేది తొలగించారో అక్కడ రిమార్క్స్లో అయితే ఇస్తారు. సో దాని కారణంగా మీరు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము. సో పెన్షన్ అనేది ఎందుకు తొలగిస్తున్నారు ఏంటనేది. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తుంటాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి అంటే వీరిలో ఎవరైతే తప్పుడు దారిలో ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉంటున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు. గత ప్రభుత్వంలో చాలామంది వికలాంగులు లేనప్పటికీ చాలామంది ఏంటంటే ఈ విధంగా లంచాలు అనేది అధికారులకు లంచాలు ఇచ్చి డాక్టర్లకు లంచాలు ఇచ్చి మనకు ఫేక్ సదరం సర్టిఫికెట్లు అనేది సృష్టించి సో ఆ ఫేక్ సదరం సర్టిఫికెట్ల ద్వారా అర్హత లేనప్పటికీ కూడా పెన్షన్ అనేది పొందుతున్నట్టుగా మనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే గుర్తించారు. సో ఇలా ఎవరైతే అర్హత లేనప్పటికీ పెన్షన్ అనేది పొందుతున్నారో వారందరి పేర్లు అనేది తొలగిస్తున్నారండి. సో కొంతమంది ఎవరైతే ఉన్నారో అంటే అర్హత ఉన్నప్పటికీ కూడా సో ఎవరైతే బై మిస్టేక్గా గవర్నమెంట్ తొలగిస్తే కనుక మళ్ళీ వాళ్ళకు అపీల్ ఆప్షన్ అయితే ఇచ్చారు. వాళ్ళు అపీల్ అనేది చేసుకోవచ్చు. అయితే మీ యొక్క పెన్షన్ ఉందా లేదనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, సో ఆ కార్డు అనేది తీసుకోండి. కార్డు అనేది తీసుకున్న తర్వాత మీ యొక్క నేమ్ అనేది పెన్షనర్ నేమ్ కిందే మనకు పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మనకు ఒక నిమిషం మనకు 2-3 సెకండ్స్లో ఇంటర్నెట్ స్పీడ్ను బట్టి సో మనకి ఏంటంటే సబ్మిట్ చేసిన తర్వాత మనకు స్టేటస్ అనేది చూపిస్తుంది. ఈ స్టేటస్లో మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడకండి. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది రద్దయినట్టు మీరు అయితే నిర్ణయం అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క పెన్షన్ అనేది ఎందుకు రద్దయిందో కూడా పక్కన మనకు రిమార్క్స్లో అయితే ఇచ్చుంటారు. మీరు దీన్ని బట్టి మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ వెరిఫై మీరు డీటెయిల్స్ అనేది ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఈ కారణం చేత పెన్షన్దారులకు సంబంధించిన పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే తొలగిస్తున్నారు. సో తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ అనేది ఒకవేళ తప్పుడు దావలో అంటే లంచాలు ఇచ్చి ఏదైనా మీకు సదరం అంటే వికలాంగ లేకున్నా కానీ వికలాంగులు అని చెప్పేసి మీరు పెన్షన్ అనేది పొందుతూ ఉంటే కనుక మీకు పెన్షన్ పోయినట్టండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.